సూర్య నేను నిన్ను చేసుకోను అంటే చేసుకోను అని చెప్పేసి భీష్మించి కూర్చుంటాడు. అలా భీష్మించి కూర్చునేసరికి ఇక అందరికీ కూడా మెంటల్ ఎక్కిపోద్ది అనమాట. ఆ తర్వాత నేను నీకు ఎప్పుడు కూడా ఐ లవ్ యూ చెప్పలేదు అది ఇది అంటే ఈ లోపు వాళ్ళ అమ్మ వచ్చి సూర్యకు నచ్చ చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తే సూర్య ఏమంటాడంటే, అమ్మ నా నోట్లో నుంచి ఏం మాటలు వస్తున్నాయో నాకు అర్థం కావటం లేదు. నాకు నీ మీద చాలా కోపంగా ఉంది. నేనైతే బెంగళూరుకి వెళ్ళిపోతున్నాను. అయితే ఇక్కడ ఉన్నాను అంటే ఏదో ఒకటి చేసి నువ్వు మళ్ళీ నా చేత నిత్య మెడలో తాళి కట్టిస్తావు. అది నాకు అస్సలు నచ్చదు. నేను ఇంక నుంచి నిన్ను నమ్మదలుచుకోవట్లేదు. నువ్వు దాన్ని గుర్తు పెట్టుకుని చెయ్యి అంటే వాళ్ళ అమ్మ సిగ్గుపట్టం తప్ప ఏమీ చేయదు. ఎందుకనంటే వాళ్ళ అమ్మే కదా మొత్తం ఈ ఎంగేజ్మెంట్ కి పాపం మూలాధారం. అది తాగి విషం తాగేసి ఇది తాగేసి అది తాగేసి ఓకే రచ్చ చేసేసి ఇక సూర్య మనసు వాళ్ళ అమ్మ మీద కూడా విరిగిపోయింది. అయితే ఇక ఈ వీళ్ళ అమ్మ ఏంటంటే వాళ్ళ అన్నయ్యని చాలా గుడ్డిగా నమ్ముతుంది సింహాద్రి. ఎలాగోలాగా అంటే తప్పంతా జాను వైపుదే అనుకుంటాం. ఇక్కడ ఈవిడ ప్రాబ్లం ఏంటంటే డబ్బున్న వాళ్ళు నిజాయితీ పరులు, డబ్బు లేని వాళ్ళు నిజాయితీ లేని వాళ్ళు అని ఒక గుడ్డి భ్రమణం. నా కొడుకు బెంగళూరు వెళ్ళిపోతున్నాడు ఏం చేయాలి అని అడిగితే ఈలోపు పరిగెట్టుకుంటూ వచ్చి సూర్య అని చెప్పి వాళ్ళ మావయ్య సూర్యాని ఆపి నువ్వు బెంగళూరుకి వెళ్ళి కానీ ఒక్క 10 నిమిషాలు నాతో పాటు రా. నాతో పాటు ఉన్నావు అనుకో నీకు నువ్వు తర్వాత నేను నిన్ను దించుతాను బెంగళూరుకి అని చెప్తే సూర్య నమ్ముతాడు అనమాట. ఏముంది 10 నిమిషాలు కూర్చోమంటున్నాడు కదా అని చెప్పేసి సరే అంటే అన్నాక నేనే నిన్ను దింపుతాను పదా అని చెప్పేసి కార్లో కూర్చోబెడతాడు. ఈలోపు జాను వాళ్ళ ఇంట్లో ఏమవుతుంది అంటే ఒక వ్యక్తి అయితే వస్తాడనమాట. ఆ వ్యక్తి ఎందుకు వస్తాడు ఏంటి అంటే పత్రాలు చూస్తాడు, డాక్యుమెంట్స్ చూస్తాడు, అన్ని చూస్తాడు. ఏంటక్క ఏం జరుగుతోంది హడావిడి అంటే ఏం లేదు జాను, ఆ మ్యాటర్ ఏంటంటే మన ఇల్లుని అమ్మేస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నాను. చెప్పంగానే జాను షాక్ అయిపోతుంది. ఏంటిది ఇలాగా చెప్తుంది అని చెప్పేసి అదేంటక్క అలా ఎందుకు జరుగుతుంది అనేసి అంటున్నాను. అంటే అదేంటి అలా మాట్లాడతావు, మన ఇల్లు అమ్మకపోతే ఎలాగా, కిన్నెర ఆపరేషన్ కి 25 లక్షలు కావాలి. ఇది కాక అక్కడ ఉండి ఇతర మందులు వేరే టెస్టులు ఖర్చులు అన్నిటికీ కలిపి ఇంకొక 5 నుంచి 7 అవుతుంది లేదా 10 అవుతుంది. వాటికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తామంటే ఈరోజు మురళి ఏమంటాడంటే లేదు లేదు నేను నా షాప్ అమ్ముదాం అనుకున్నాను అంటే మీ షాప్ ఏమైనా పెద్ద షాపింగ్ మాలా, బోడి చిన్న షాపు, మహా ఈప్స్ అంటే 5 లక్షలు కూడా రాదు. అలాంటి షాప్ ని ఎలా చేస్తావు, అదే మన ఇల్లు అమ్మేసాం అనుకో. అంటే ఇది యాక్చువల్లీ పల్లెటూరు కదా, పల్లెటూరులో ఏంటంటే ఎంత పెద్ద ఇల్లు అయినా సరే కొంచెం తక్కువకే వస్తుంది అనమాట. నిజానికి ఇదే కనుక అంటే ఇదే ఇల్లు కనుక ఏ పెద్ద సిటీలోనే ఉందనుకోండి 1.5 2 కోట్లు అలా వస్తుంది. ఇంకా ఎక్కువే రావచ్చు, 10 కోట్లు కూడా అవ్వచ్చు. అయితే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ ఇల్లు అమ్మడానికి ఇష్టపడకపోతే వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద సవాల్ విసురుతుంది నందు. ఏమనంటే సరే నేను ఇల్లు అమ్మను, ఏం చేద్దాము అంటే జాను అంటుంది నేను ఏదో ఒకటి చేస్తానక్క, సిటీకి వెళ్ళి ఏదో ఒక రకంగా డబ్బులు అరేంజ్ చేస్తాను అనేసి అంటే ఎలా చేస్తావు నందు, ఎలా చేస్తావు జాను అని నందు అడుగుతుంది అనమాట. అడిగి నీకు ఒక్కదానికి ప్రేమ ఉందా కిన్నెర్ అంటే నాకు లేదా ప్రేమ అంటే ఈ లోపు ఏమవుతుందంటే నందు ఒప్పిస్తుంది. సరే ఓకే నువ్వు ఇప్పుడు ఇలా చేస్తావు, ఎంతకని మేనేజ్ చేస్తావు డబ్బులు, కిన్నెర ఆపరేషన్ కి ఇంక ఇల్లు అమ్మడమే శరణ్యం అని చెప్పేసి అంటే సరే అక్క నాకు ఇష్టం లేకపోయినా నేను ఒప్పుకుంటున్నాను, ఇంకా కానీ తాకట్టు పెట్టే అవకాశం ఏదన్నా ఉందా, పోనీ అమ్మకుండా ఇంట్రెస్ట్లు అవి కట్టుకుంటాం మేము అనేసి అంటే ఈ లోపు ఇతను ఉంటాడు కదా, ఇతను గురించి మీకు చాలా చెప్పాలి, ముందు ఇది వినండి. ఇతను ఏమంటాడంటే అమ్మ మీరు తాకట్టు పెట్టాలన్నా అమ్మాలన్నా కష్టమైన పని ఈ ఇల్లుని, ఎందుకంటే మీకు అలాగే ఆ సింహాద్రి ఫ్యామిలీకి చాలా గొడవలు ఉన్నాయి. సో ఈ గొడవల నడుమ ఈ ఇల్లు అమ్మాలన్నా తాకట్టు పెట్టాలన్నా కష్టమైన పని అంటే ఇక ఈ లోపు ఈవిడ ఉంటుంది కదా శాంత, శారద అంటే శంకర్ నారాయణ పెళ్ళం, ఈవిడ చాలా మదన పడుతుంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఆ ఇల్లుని వాళ్ళు ఎంత కష్టపడి తెప్పించుకున్నారో మనందరికీ తెలుసు. సో ఆ క్రమంలో చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా కష్టపడ్డారు ఆ ఇంటి కోసం. అయితే ఇతను ఏమంటాడంటే అమ్మడం కానీ తాకట్టు పెట్టడం కానీ కష్టమండి వదిలేసేయండి అంటే కానీ ఇంకా ఏం జరుగుతుంది అని ఆలోచించేలోపు ఇతను ఏమంటాడంటే ఒక పని చేయండి అమ్మా, మీరు నాకు ఆ పేపర్స్ ఇవ్వండి, నేను సింహాద్రి గారికి తెలియకుండా వేరే ఊరి వాళ్ళనో ఎవరినో కానీ తీసుకొచ్చి అమ్మే ప్రయత్నం అయితే చేస్తాను అంటే జానుకి ఇష్టం లేకపోయినా కిన్నెర కోసం ఓకే అనాల్సిందే. ఎందుకనంటే నందు ప్రెషర్ పెడుతోంది, ఎలా ఆపరేషన్ చేస్తావు అనేసి. అయితే ఇంకా ఈ లోపు
సరే నీ ఇష్టం అక్క అని చెప్పేసి తాకట్టు పెట్టడానికి, అదే తాకట్టు కాదు అమ్మేయడానికి సిద్ధపడుతుంది. అయితే ఈ లోపు ఏమవుతుంది, ఈ అబ్బాయి ఉంటాడు కదా మురళి, సారీ ఈ అబ్బాయి సూర్య, సూర్య వాళ్ళ మామయ్య కారులో వెళ్తూ ఎక్కడికి తీసుకెళ్తున్నావు మామయ్య నన్ను అనేసి అంటే, నేనేంటి నిన్ను కిడ్నాప్ చేయను అల్లుడు, నిన్ను ఒక చోటుకి తీసుకువెళ్తాను చూడు అని చెప్పేసి ఒక ప్రశాంతమైన రోడ్డు దగ్గర ఆపుతాడు. ఇదేంటి మామయ్య ఎక్కడికి తీసుకొచ్చావు అంటే, ఇప్పుడు ఈ రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంది కదా, ఒక్క 5 నిమిషాలు ఆగు, ఎంత పెద్ద రణరంగంగా మారుతుందో అని అంటే, సూర్యకి ఏం అర్థం కాదు ఏం చెప్తున్నాడు మామయ్య అని. ఏంటి మామయ్య రణరంగం అంటావేంటి అనేసి అంటే, చెప్తాను అల్లుడు ఎందుకు కంగారు పడతావు అనేసి అంటుంటాడు. ఈ లోపు వీళ్ళు జిరాక్స్ పేపర్స్ ఈ బ్రోకర్ కి అయితే ఇచ్చి, తాకట్టు పెట్టడం ఎందుకులే అమ్మేయడమే బెటర్, తాకట్టు పెడితే మళ్ళీ వడ్డీలు అవి ఇవి కట్టుకుంటూ ఉండాలి అని చెప్పేసి వాడికి ఆ పేపర్స్ ఇచ్చి వీళ్ళు తిరుగు ప్రయాణం అవుతారు. ఈయన కూడా ఆ పేపర్స్ తీసుకుని రిటర్న్ అయిపోతూ ఉంటాడు. ఈ లోపు ఏమవుతుందంటే, ఈ సింహాద్రి ఒక రౌడీకి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో నుంచి ఎవరు వచ్చారు అని అడుగుతాడు. ఫ్రెండ్స్, అదే టైంకి అదే స్పాట్ కి ఎవరో ఒకళ్ళు వస్తారు అని ఎలా తెలుసుకుంటాడు అంటే, ఈ వ్యక్తి సింహాద్రి పురమాయించిన మనిషి. అర్థమైంది కదా మీకు? లేకపోతే అదే టైంకి అదే ఇంట్లో నుంచి మనుషులు కరెక్ట్ గా జెరాక్స్ షాప్ కే వస్తారని ఎలా తెలుస్తుంది? మీకు ఇక్కడ క్లారిటీ అర్థమైంది కదా. సో ఇదంతా కూడా సింహాద్రి ప్రీ ప్లాన్. అయితే సింహాద్రి ఏమంటాడంటే, సరే వాళ్ళ ఇంటి నుంచి ఎవరు వచ్చారంటే పెద్దల్లుడును పెద్ద కూతురు నందిని వచ్చింది అని చెప్పేసి అంటే, అలకనంద వచ్చింది అని చెప్పేసి అంటే, అప్పుడు ఇతను అంటాడు సర్లే వాళ్ళని ఏం చేయాలో తెలుసు కదా, డైరెక్ట్ గా గుద్దేసాయి అని చెప్పేసి అంటాడు. అనగానే ఏంటి మావయ్య ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అంటే, ఏం లేదల్లుడు, ఇప్పుడు ఆ ఇంటి శంకర్ నారాయణ పెద్ద కూతురు నందు వాళ్ళ అల్లుడు మురళి ఇద్దరు నడుచుకుంటూ వస్తారు కదా, వాళ్ళనైతే చక్కగా గుద్దేస్తుంది అనమాట నేను పురమాయించిన మనిషి, కావాలంటే విను అని ప్రూఫ్స్ సహా చూపించేటప్పటికి ఇక పిచ్చెక్కిపోతుంది. ఏం మావయ్య నువ్వు చెప్పేది నిజమంటే నేనే అల్లుడు అనేసి అంటాడు. అనగానే ఇంక పాపం ఏం చేయాలో అర్థం కాదు. ఆప్ మావయ్య ప్లీజ్ మావయ్య ఆ పని ఆప్ చేయించు మావయ్య అని చెప్పేసి రిక్వెస్ట్ చేసినా కూడా ఈ సింహాద్రి మనసు కరగదు. ఒక పక్కనేమో వీళ్ళు నడుచుకుంటూ వస్తుంటే వెనక నుంచి దారుణమైన స్పీడ్ తో వస్తుంటుంది బండి. ఏం చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా పరిగెడతాడు పాపం సూర్య, పరుగులు తీస్తూనే ఉంటాడు అనమాట. పరుగులు తీసి 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 ఇంకా వీడేమో ఎంత దుర్మార్గుడు అంటే నవ్వుతూనే ఉంటాడు, ఏదో ఒకటి చేశాను అని చెప్పేసి నవ్వుతూనే ఉంటే ఇంకా తర్వాత వాళ్ళిద్దరిని పక్కకి లాగేస్తాడు అనమాట. లాగేసరికి ఇక వీడు డిసప్పాయింట్ అవుతాడు, అదేంటి ఆపేశాడు వీడు అనేసి. ఆ తర్వాత ఏమవుతుందంటే నందు చాలా దారుణంగా పడిపోతుంది అనమాట. మోకాళ్ళు చేతులు కాళ్ళు అన్ని డోక్కుపోతాయి, ఇసుక కదా. సరే వాళ్ళని జాగ్రత్తగా ఆటో ఎక్కిస్తాడు, ఆటో ఎక్కించి ఇంటికి పంపిస్తాడు అనమాట. ఇక ఆటో అసలు ఏమైంది అంటే, ఏం లేదు ఒకటి స్పీడ్ గా వస్తున్నారు మీరు చూసుకోవట్లేదు అని చెప్తాడు, కానీ వాళ్ళ మామయ్య గురించి ఏం చెప్పాడు అనమాట. ఈ లోపు ఏమవుతుందంటే, ఈ నిత్య సూర్య తన్ని పెళ్లి చేసుకుంటాడా లేదా అని బాధపడుతుంటే అప్పుడు ఈవిడ భువనేశ్వరి అంటుంది నువ్వు మచ్చిక చేసుకోవాలి మా అబ్బాయిని అంటుంది. ఇక టుమారో ఎపిసోడ్ లో ఈ సింహాద్రి అలాగే కూతురు నిత్య ఇద్దరు కూడా జాను వాళ్ళ ఇంటికి వస్తాడు. అయితే ఇక వీడేమంటాడంటే సింహాద్రి, నాకు నా నా మేనల్లుడు అంటే నా కూతురికి నా మేనల్లుడికి పెళ్లి జరగబోతుంది జాను అని అనగానే జాను షాక్ అయిపోతుంది. అదేంటి సూర్య బెంగళూరు అన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు అంటే ఈమెమో దర్జాగా అలా కూర్చుంటూనే ఉంటుంది అనమాట. అయితే సూర్యాది నిత్యాది పెళ్లి కార్డు చూపించి మీ నాన్న నీ పెళ్లి తోటలో చేయాలనుకున్నాడు, కానీ ఇప్పుడు నా కూతురు పెళ్లి నా మేనల్లుడు పెళ్లి నేను తోటలో చేస్తున్నానని చెప్పేసి షాకింగ్ ట్విస్ట్ అయితే ఇస్తాడు అనమాట. అది ఫ్రెండ్స్ జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.